కాంగ్రెస్‌కు అసలు సమస్య రేవంత్ రెడ్డేనా లేక ఎమ్మెల్యేలా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద చర్చ వచ్చినప్పుడు ప్రతిసారి మనం సాధారణంగా ఒకే పేరుని ముందుగా మాట్లాడుకుంటాం. అదే రేవంత్ రెడ్డి. కానీ చాణక్య స్ట్రాటజీ సర్వే విశ్లేషణలో మాత్రం మరొక ఆసక్తికరమైనటువంటి అంశం బయటకొచ్చింది. ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాన్ని నిర్ణయించేది కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు, లోకల్ ఎమ్మెల్యే కూడా చాలా కీలకంగా ఉండబోతున్నాడు. అయితే కాంగ్రెస్‌కు అసలు సమస్య ఎక్కడుంది? రేవంత్ రెడ్డి దగ్గరుందా? ఎమ్మెల్యేల దగ్గరుందా? లేక పార్టీ కేంద్ర స్థాయి వ్యవస్థలోనే ఉందా? కేసీఆర్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన పాఠమేంటి? 2023 ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎమ్మెల్యేలపై అసంతృప్తి కూడా బీఆర్ఎస్కు పెద్ద మైనస్గా మారిందని చాణక్య స్ట్రాటజీస్ ముఖేష్ విశ్లేషించారు. అంటే ప్రజలు కేవలం ముఖ్యమంత్రిని మాత్రమే చూడటం లేదు, వాళ్ళు తమ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేను కూడా చూస్తున్నారు. రోడ్లు ఎలా ఉన్నాయి? స్థానిక సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడా? కార్యకర్తలకు న్యాయం జరుగుతుందా? ప్రజల సమస్యలపై ప్రభుత్వం ఎంతవరకు పరిష్కరించగలుగుతుంది? ఈ ప్రశ్నలన్నీ కూడా ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికలు అతిపెద్ద పరీక్షగా మారబోతున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొంతమంది పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ మరికొందరిపై మాత్రం ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నట్టు అంచనా కడుతుంది. ఇది కాంగ్రెస్కు ప్రమాదమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన మంచి పనులన్నీ ఒక ఎమ్మెల్యే పనితీరు వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే వ్యక్తిగతంగా మంచి పనితీరు కనబరిచిన పార్టీపై ఉన్నటువంటి అసంతృప్తి కారణంగా అతనిపై ఆ వ్యతిరేకత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే వచ్చే ఎన్నికల్లో పార్టీ వర్సెస్ అభ్యర్థి అనేటువంటి సమీకరణ చాలా కీలకంగా మారబోతుంది. ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే పాలేరుని తీసుకుంటే సర్వేలో పాలేరు నియోజకవర్గం గురించి కూడా ప్రస్తావన జరిగింది. పాత కాంగ్రెస్ క్యాడర్, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ క్యాడర్ మధ్య పూర్తి సమన్వయం లేకపోతే అది చివరకు పార్టీ ఓటు బ్యాంకుపై తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషణలో ఉంది. ఇది ఒక పాలేరుకు మాత్రమే పరిమితమైన సమస్య కాకపోవచ్చు. ఏ పార్టీకైనా క్యాడర్లో అసంతృప్తి పెరిగితే ఎన్నికల సమయంలో అది ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కనిపిస్తుంది. అందుకే అధికారంలో ఉన్న పార్టీకి కేవలం ప్రభుత్వం నడపడం మాత్రమే సరిపోదు, పార్టీని కూడా నడపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాంగ్రెస్లో ప్రస్తుతం కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది. ముఖేష్ చెప్పిన లెక్కల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వెనకబడిపోతుంది అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తపరిచారు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వం చేసిన పని తెలియకపోతే ప్రజలు దాన్ని రాజకీయ లాభంగా గుర్తించరు. మరొక వైపు ప్రతిపక్షం మాత్రం ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే ప్రజల మనసులో నెగిటివ్ ఇమేజ్ బలపడేటువంటి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి స్టైల్ కూడా చర్చకొస్తుంది. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన రాజకీయ పోరాటాలు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా జనాలు సరిపోల్చుకుంటున్నారు అని సర్వేలో తేలింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి రాజకీయ భాష ప్రజలకు నచ్చుతుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భాష కొనసాగితే ప్రజలు దాన్ని వేరే కోణంలో చూస్తారు. అందుకే ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతి మాటకు రాజకీయ ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్కు ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్నికలకు కావాల్సినంత సమయం ఉంది. అసంతృప్తిని తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని ప్రధానమైన హామీలను కూడా అమలుపరచవచ్చు. ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోవచ్చు, పార్టీ క్యాడర్ను సమన్వయం చేసుకోవచ్చు, ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లొచ్చు. ఇవన్నీ జరిగితే ఇప్పటికే సర్వే అంచనాలు పూర్తిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ముందున్నటువంటి అసలు ప్రశ్న రేవంత్ రెడ్డి ప్రజల్లో ఎంత పాపులర్ అనేది మాత్రమే కాదు, 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత బలంగా ఉన్నారు అనేది కూడా వచ్చే ఎన్నికల్లో అసలు సిస్సులు గేమ్ కావచ్చు. ముఖ్యమంత్రి ముఖం ఒక ఓటును ప్రభావితం చేయొచ్చు, కానీ చివరికి ఎన్నికల రోజు లోకల్ అభ్యర్థి, లోకల్ క్యాడర్, లోకల్ సమస్యలే చాలా చోట్ల ఫలితాన్ని నిర్ణయించే దిశగా ఫలితాలు ఉండబోతున్నాయి.